తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి, అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహస్థితులు గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, అలానే పంచమ స్థానం రాహు, అలానే షష్టమ సప్తమాల్లో కుజుడు యొక్క సంచారం, సప్తమ స్థానంలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఒకటి ఉంది. ఇక్కడ గ్రహస్థితులన్నీ కూడా మనం చూసేటట్టయితే అష్టమంలో రవి, అలానే జూలై 10 తర్వాత నవమ స్థానంలోకి రవి బుధ శుక్రగ్రహ సంచారం అనేది జరుగుతుంటుంది. అలానే ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే వృశ్చిక రాశ్యాధిపతి షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కూడా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంది. అంటే దీర్ఘకాలికంగా వ్యాధులున్న వ్యక్తులు, ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులకి కొంత ఉపశమనం ఊరట లభించే అవకాశం ఒకటి ఉంది. అంటే ఆరోగ్యం అనేది మెరుగుపరుచుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, మామూలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో అయితే ఆరోగ్య హెల్త్ ఈజ్ ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే దాంతోపాటు ఈ శుక్రగ్రహాన్ని కూడా మనం వీక్షించేటట్టయితే అష్టమ స్థానంలో శుక్రగ్రహం ఉండటం వల్ల ఉద్యోగంలో కొంత హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఒకటి ఉండటం, అలానే ఇక్కడ హెచ్చుతగ్గులతో పాటు కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఉండటం, పదవికి రాజీనామా చేసే అవకాశం, చికాకులు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏమి తప్పు చేయకుండా, పొరపాటు చేసుకోకుండా సమస్యల నుంచి లౌకిక జ్ఞానంతో బయటపడటం అనేది ముఖ్యమైన విషయం ఇందులో. అలానే చతుర్థ స్థానంలో శని ఉన్నాడు. అంటే సాధారణంగా ఏమిటంటే చతుర్థ స్థానంలో శని ఉంటే ఏంటంటే అది అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని ఎలా ఉంది? డైరెక్ట్గా ఉంది. ఇప్పుడు వక్రగతిలో ఉన్నాడు. అంటే వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి కూడా నవంబర్ 15 వరకు కూడా వక్రగతిలో రెట్రోగ్రేడ్లో ఉంటాడు. రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల వీళ్ళకి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే తల్లి యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, వాహనాలు కొనుగోలు చేయటం, ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు రావటం, దానితో పాటు వాళ్ళకి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఒకటి వస్తుంది. అలానే వాహనాలు కొనుగోలు కూడా జరుగుతుంటుంది. అంటే వాహనాలు రిపేరు కొనుగోలు చేయటం ఒకటి. అలానే రకరకాల కోర్టు సమస్యలు కుజుడి వల్ల కూడా పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. అంటే తెలివితేటలను ఎక్కువగా పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. అంటే చిన్న చిన్న విషయాలను సులభంగా అర్థం చేసుకోవటంతో పాటు కొన్ని క్రయ విక్రయాలు, అంటే అమ్మటము లాభాదేవులు, అంటే ప్రాఫిట్ అండ్ లాస్, అంటే లాభాలు అనేవి బాగా ఎక్కువగా రావటం ఒకటి, మిశ్రమైన ఫలితాలు ఉండటం ఒకటి. అలానే తోబట్టువుల నుంచి కూడా కుజుడు వల్ల మద్దతు లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా పరిణితి చెందే అవకాశాలు ఉండటం, అలానే ప్రతి విషయంలో కూడా సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండటం ఒకటి, సహకారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి, జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చండి? కొత్తగా ప్రారంభించాలనుకున్నా కూడా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం, దానితో పాటు నవమ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపారంలో రాణించే అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా పురోగతి వృద్ధి సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పంచమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల. అంటే సంతానం ఇంకా డెవలప్ చెందాలి, మెరుగైన ఫలితాలు పొందాలని కొంత తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఎక్కువగా మార్పులు వస్తుంటాయి. అంటే వాళ్ళ డెవలప్మెంట్ అయితే చాలు, వాళ్ళు వివాహం చేసుకోవట్లేదు ఏంటి, మా ఆరోగ్యం అంతా మాకు ఏజ్ అయిపోతుందని ఒక ఆలోచనతో మటుకు చేస్తూ ఉంటారు. కానీ వివాహం కానీ స్త్రీ పురుషులకు మటుకు వృశ్చిక రాశి వాళ్ళకు వివాహాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే గురువు బలం అనేది బాగా ఎక్కువ ఉండటం ఒకటి, గోచారరీత్యా. శుక్రగ్రహం యొక్క బలం ఉండటం వల్ల కూడా కళత్రకారకుడు, వివాహకారకుడు శుక్రుడి యొక్క బలం ఉండటం వల్ల కూడా వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతాయి. అంటే వృత్తిపరంగా ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి వీళ్ళకి.
వృత్తికారకుడైన రవి బుధుడు శుక్రుడు కలిసి కర్కాటక రాశిలో సంచారం చేయడంలో వృత్తిపరంగా కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉండొచ్చు అండి? విద్యార్థులకు వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కొంతమంది కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది, మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే వృత్తిపరంగా కర్కాటక రాశిలో రవి యొక్క సంచారం వల్ల భాగ్యస్థానంలో ఇక్కడ రవి బుధ శుక్రుడు యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా లాభాలు ఉండే అవకాశం అంటే ఆవేశపడుతూ ఉంటారు వీళ్ళు. అంటే ఆవేశం తగ్గించుకోవాలి. సంతానపరంగా ఇబ్బందులు అంటే ఈ 2 సమస్యలు ఉంటాయి వీళ్ళకి. మిగతా సమస్యలన్నీ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా. అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వాటిల్లో కూడా శుభ కార్యక్రమాలు, దానితో పాటు వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రేమించిన యువకులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. గతంలో శని బాల, ఇప్పుడు బాగున్నాడు. గతంలో గురువు బాల, ఇప్పుడు గురువు బాగున్నాడు. గురువు ఏప్రిల్ నుంచి మారాడు కాబట్టి వీళ్ళకి మంచి స్థానంలోనే ఉన్నాడు. ఆలోచించాల్సిన వృశ్చిక రాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, ఇంకా మెరుగుపడాలన్న ఆలోచనతోటి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాదాపుగా టోటల్గా వీళ్ళకి 85% ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.